హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ యథార్థ మహిమల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 1955లో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అసలే అర్ధరాత్రి, రోడ్లంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ప్రచురించబడింది. మొదటిసారి ఈ కథ విన్న వారికి ఖచ్చితంగా ఒళ్ళు గొగులు పుడుతుంది. ఇంతకీ ఏంటా సంఘటన? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కళ్ళకు కట్టినట్లుగా ఈ వీడియోని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయ కష్టం మీద బ్రతికేవాడు. పొట్టకూటి కోసం పగలంతా రాత్రంతా రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955వ సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది. వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా సరే రిక్షాని దింపొచ్చు కదా అనుకుని విజయవాడలో ఉండే మారుతి టాకీస్కి వెళ్ళాడు. అప్పట్లో రోజులు మారాయనే సినిమా విడుదలయ్యి అందులో ఆడుతుంది. ఆ సినిమాలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకారి జానకి గారు నటించారు. ఆ సినిమా 25 వారాలపైనే ఆ థియేటర్లో ఆడిందంట. చాలా మంచి సినిమా అది. ఆ సినిమా అయిపోయాక హాలు నుంచి ఎర్రటి చీర, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక పెద్ద ఆవిడ రిక్షా దగ్గరికి వచ్చింది. ఆ పెద్దావిడ, నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావని అడిగింది. రిక్షా వెంకన్న వస్తానమ్మా, బండి ఎక్కండని అన్నాడు. ఆమె బండి ఎక్కింది. అసలే అర్ధరాత్రి, రోడ్డంతా చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తూ సన్నని శబ్దం, రిక్షావాడు నడుపుతున్న చప్పుడు, ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అంతా నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు. రిక్షా అతనితో ఆ పెద్దావిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి అయ్యిందిగా, బాగా చీకటిగా ఉంది, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందని అంటారు కదా, మరి నీకు భయం వేయడం లేదని అడిగింది. అందుకు సమాధానమిస్తూ వెంకన్న, అమ్మా నేను నా కష్టం మీద బ్రతికేవాణ్ణి, ఎవ్వరికి ఎటువంటి అపాయం కూడా తలపెట్టిన వాణ్ణి. ఆ దుర్గమ్మ తల్లి నన్నేం చేస్తుందో చెప్పు. నాకు ఆ దుర్గమ్మ నా దగ్గరికి వస్తే నాకు ఎందుకు భయంగా ఉంటుందని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రాణి వచ్చింది. అమ్మా మీరు ఏ ఇంటికి వెళ్ళాలని అడిగాడు వెంకన్న. వెనక నుంచి ఎటువంటి సమాధానం కూడా రాకపోయేసరికి అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె ఎక్కడ కూడా లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంకన్న చూసి, అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు. అప్పుడు ఆమె, నీ తలపాగాలో పెట్టాను చూసుకో నాయనా అని చెప్తుంది. నా తలపాగాలో ఎలా పెట్టింది? నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదు అని ఆ రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకు అర్థమయ్యింది, తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. ఆమెను వెంటనే చూడాలని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె వెంటనే మాయమైపోయింది. దాంతో ఒక్కసారిగా అద్భుతాన్ని చూసిన రిక్షావాడికి నోట మాట రాలేదు. ఆ క్షణంలో ఏదో తెలియని తన్మయత్వానికి గురి అయ్యాడు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. అటూ ఇటూ చూస్తున్నాడు. అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అటూ ఇటూ గెంతుతున్నాడు. ఆ కేకలకు భయంతో చుట్టుపక్కల వాళ్ళు పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పటికే ఆ రిక్షావాడి ఆనంద ఆశ్చర్యాలకి అవధులు లేకపోవడంతో అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. అక్కడ పోగైన జనాలు ఇంకాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుటపడ్డాక ఏం జరిగిందో అక్కడ వారంతా అడిగారు. అమ్మవారు ఉపాసనకు వచ్చారు. ఈ పేద రిక్షావాణ్ణి ఆ తల్లి అనుగ్రహించిందని అమ్మవారి ఇచ్చిన గాజు, 10 రూపాయల నోటు వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇదే విషయాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికలో ఆ గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. విజయవాడలో ప్రతిరోజు కూడా అమ్మవారు సంచరిస్తారు. దాని గుర్తుగా ఎందరో ఉపాసకులు కొండ మీద నిద్రించే వారికి అమ్మవారు కాలిగజ్జల చప్పుడు వినిపించాయని ఇప్పటికీ చెప్తుంటారు. అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంలా నిలబడుతుంది. బిడ్డలకు ఆ తల్లి ఎప్పుడు కూడా ఏ విధంగా అనుగ్రహిస్తుందో ఎవరు కూడా ఊహించలేరు. విజయవాడలో అమ్మవారు చేసిన మహిమలు మరెన్నో ఉన్నాయి. సమయానుకూలంగా మీకు వాటన్నిటినీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి ఉత్సవం పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కి ఉన్న సంబంధం ఏమిటని అనిపిస్తుంది కదా.
దానికి సమాధానం తెలుసుకోవాలంటే అమ్మవారు ఉన్నారని నిరూపించే యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించే కాలంలో అంటే 14-15వ శతాబ్దంలో యథార్థ సంఘటన జరిగింది. అప్పట్లో ఇప్పట్లాగా బెజవాడ అనే ఊరి ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అరణ్యంతో క్రూర మృగాలు తిరిగేవి. కొంతమంది కృష్ణా నదిలో చేపలు పట్టేదానికి జాలర్లు వచ్చేవారు. వారికి కాపలాగా ఉండేందుకు అప్పటి కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వాటిలో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య. ఈ 2 సైనికులు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపల పట్టి వాటిని కొండపల్లికి తీసుకుని వెళ్లేవారు. వారి జాగ్రత్తలిద్దరూ కూడా సిపాయిలు చూసుకునేవారు. మార్గ మధ్యలో అంటే ఇప్పుడున్న బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ గుట్టలపైన జాలర్లు కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న భోజనం చేసి కాసేపు అక్కడే సేద తీరి తిరిగి చేపలను మోస్తూ ప్రయాణం సాగించేవారు. ఏదో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆ 2 సిపాయిల్ని విధుల నుంచి తొలగించారు. అలా కొంతకాలం గడిచాక అప్పటికే కొంతమంది జాలర్లు నదిలో చేపలు పట్టడానికి వారికి అనుకూలంగా కూడా ఉండేందుకు వారు భోజనాలు చేసి సేద తీరి ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసించేవారు. అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరిని జాలర్లపల్లె అని కూడా పిలిచేవారు. ఉద్యోగం పోయిన సైనికులు కూడా జాలర్లపల్లెలో జాలర్లతో పాటు కలిసిమెలిసి జీవించేవారు. మంగయ్య జీవనాధారం కోసం మేకలను మేపేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తాడు. ఉద్యోగం పోయిన బాధతో ఏదో ఆలోచిస్తూ ఒక చిన్న రాయితో మట్టిపైన గీస్తూ ఉన్నాడు. మంగయ్య అతనికి తెలియకుండానే తను గీసిన ఆ మట్టిపైన ఏదో ఒక విగ్రహం బయటకు వచ్చింది. ఆ విగ్రహం ఏంటో తెలుసుకోకుండా విగ్రహాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు మంగయ్య. దానితో అమ్మవారు సిపాయి మంగయ్య కూతురు ఒంట్లోకి పూనుతుంది. ఒక్కసారిగా ఆ చిన్నపిల్ల గొంతు అమ్మవారిలా మారిపోయి గంభీరంగా మాట్లాడుతూ, వచ్చింది నేనే మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా? నా విగ్రహాన్ని నువ్వు గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు. దాంతో ఆ విగ్రహం ఎవరిదో అన్న విషయం అర్థం చేసుకుని ఆ సిపాయి మంగయ్య అమ్మవారి విగ్రహాన్ని కొంచెం కొంచెం బయటకు తీయగా అద్భుతమైనటువంటి అమ్మవారి విగ్రహం బయటపడుతూ వస్తుంది. దాంతో ఆ జాలర్లపల్లెలో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తమకు తోడుగా ఉండేందుకు అమ్మవారు మళ్ళీ వచ్చారని భావించారు. వారితో తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయడం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవించుకుంటూ ఉండగా ఒకరోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించి, మంగయ్య, నన్ను నీ తోబుట్టువులా భావించి దసరా ఉత్సవాలు చెయ్యు. దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేనే మీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను. అమ్మా అని తలుచుకున్న వారందరినీ ఆశీర్వదిస్తానని చెప్పి కలలో మాయమవుతుంది అమ్మవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సిపాయి కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని చెప్తున్నారు. అమ్మవారే ఆయన చేత పూజలు చేయించుకోవడానికి మంగయ్య బిడ్డలా వచ్చిందని కొంతమంది నమ్ముతుంటారు. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కట్టించడం జరిగింది. రాబర్ట్ హ్యాండ్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమల గురించి మరియు పోలీస్ స్టేషన్ గురించి ఒక శిలాశాసనంలో రాయించారంట. కానీ ఆ స్టేషన్ను కూడా శిథిలావస్థకు రావడంతో మరికొంతకాలానికి ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్గా కట్టించడం జరిగింది. ఆ శిథిల శాసనాలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియడం లేదు అంటున్నారు కొంతమంది. అమ్మవారు పుట్టినిల్లుగా భావించే ఆ మంగయ్య ఇల్లు ఇప్పుడు బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అవ్వడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒకరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకుని పూజలు చేస్తారు. దసరా ముందు వచ్చే అమావాస్య రోజు ఆ స్టేషన్లో విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి మొదటగా స్టేషన్ ప్రాంగణంలో ఉన్న అమ్మవారు ప్రతిరూపంగా భావించి రావి చెట్టుకు మొదట పూజ చేశాక అక్కడ పోలీస్ కమిషనర్ మిగిలిన పోలీసులు అమ్మవారికి చీర, సారై, పసుపు, కుంకుమ తీసుకుని ఊరేగింపుగా వెళతారు. ఆ తర్వాత 9 రోజులు ఉత్సవాల్లోనే ఆఖరి రోజు అమ్మవారిని తిరిగి తన పుట్టినిల్లు అయిన 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి కాసేపు అక్కడే సేద తీరాక మళ్ళీ కొండ మీదకి చీర, సారితో ఊరేగింపుగా తీసుకెళ్లడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు మంగయ్య లేకపోయినా, మంగయ్య ఇల్లు లేకపోయినా అమ్మవారికి ఎప్పుడు కూడా ఆ స్థలాన్ని తన పుట్టినిల్లుగా భావించి ప్రతి సంవత్సరం అక్కడికి వస్తున్నారు. సిపాయిగా పనిచేసిన మంగయ్యని ఇప్పటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను ఆత్మీయులుగా భావిస్తారు అమ్మవారు. ఎంతటి గొప్ప అదృష్టం కదా!
ఇక బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు 1930లో జరిగిన యథార్థ సంఘటన ఇది. మొదటిసారి కథ విన్న వారికి ఖచ్చితంగా ఒళ్ళు గొగులు పుడుస్తుంది. ఇంతకీ ఏంటా సంగతి? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కళ్ళకు కట్టినట్లుగా ఈ వీడియోను చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. అప్పట్లో బ్రిటిష్ రోజుల్లో అధికారులతో కలిసి మన వాళ్ళు పనిచేస్తున్న రోజులు అవి. బ్రిటిష్ వారు ఎప్పుడు కూడా మన వాళ్ళని తక్కువ జాతిగా చూసేవారు. మనమంటే చిన్న చూపు. ఇక మన దేవుళ్ళంటే చులకన. మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉండేవారు. ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటున్నారు. ఆ సమయంలోనే అందులో పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చారు. అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకుని విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడారు. తోటి అధికారులు ఎంత చెప్తున్నా వినకుండా అమ్మవారిని అనరాని మాటలన్నీ అంటూనే ఉన్నాడు. విసిగిపోయిన తోటి అధికారులు, సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇకనైనా ఆపండి, అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరని ఎంత చెప్పినా కూడా ఆ బ్రిటిష్ అధికారి చెవిలో పడలేదు. చాలా వెటకారంగా నవ్వుతూ అమ్మవారిని మరింత అపహాస్యం చేస్తూ వచ్చాడు. అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన. ఆ బ్రిటిష్ అధికారి తన ఇంటికి వెళ్ళి అక్కడ దృశ్యాలను చూడగానే అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతని భార్య, 4 పిల్లలకు భయంకరమైన మసూచి వ్యాధి సోకింది. వారి ఒళ్ళంతా చీము, పెద్ద పెద్ద పొక్కులు ఏర్పడ్డాయి. వారిని చూసిన బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు. అప్పట్లో మసూచి అనేది ఎంతో భయంకరమైన వ్యాధి. అంటే వ్యాక్సిన్ కూడా రాకముందు 10 మందిలో 3 చనిపోయేవారు. అదృష్టం శాతం ఎవరైనా బ్రతికినా వారి ఒంటిపైన పెద్ద పెద్ద మచ్చలు అలాగే ఉండిపోయేవి. ఆ వ్యాధికి మందు ఈ ప్రపంచంలో ఎవరు కూడా కనుక్కోకముందే చైనాలో మన బోధి ధర్మ ఎంతో మందిని ఆ మహమ్మారి నుంచి ఆయుర్వేద వైద్యం ద్వారా కాపాడారు. ఆ బ్రిటిష్ అధికారి తోటి అధికారులు ఎంత చెప్తున్నా వినకుండా, తను చేసింది తప్పు అని అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితికి తెచ్చుకున్నాడని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి. పరుగు పరుగున ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. అమ్మా, నీ గురించి తెలియక అనరాని మాటలన్నాను, నన్ను క్షమించమ్మా. నా బిడ్డలు అభంశుభం తెలియని వాళ్ళను కాపాడు తల్లి. నేను చేసిన తప్పుకి ప్రాయోచితంగా సిద్ధంగా నేనున్నాను. నీ ఉత్సవాన్ని నేను జరిపిస్తాను తల్లి అని అమ్మవారిని వేడుకొని ఆమెపైన భారం వేసి ఇంటికి చేరుకున్నాడు. ఆశ్చర్యం, ఇంటికి వెళ్ళగానే తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మసూచి వచ్చిన తల్లి బిడ్డలు ఒంటిపైన ఒక్క పుండు కూడా లేదు, ఒక్క మచ్చ కూడా లేదు. నిజానికి మసూచి కేవలం ఒకే ఒక్క రోజులో తగ్గే వ్యాధి కానే కాదు. కానీ ప్రత్యక్షంగా అద్భుతాన్ని చూసిన అతనికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా అమ్మవారి యొక్క అనుగ్రహమేనని, అమ్మలగన్న అమ్మ 3 అమ్మల మూలకుటమ్మనని మరొకసారి అమ్మవారిని వేడుకొని భక్తుడిగా మారాడు. అయితే అతడు పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఘనంగా ఉత్సవాన్ని జరిపించారు. ఈ విషయం యథార్థంగా జరిగింది. బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్ల గడిచిన ఆచారం మాత్రం బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై మొదలు కాని ముందు రోజే బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ని కన్నుల విందుగా విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు. మొదటి పూజ అక్కడ నిర్వహించిన తర్వాత అమ్మవారికి చీర, శారీ తీసుకుని కొండపైకి ఊరేగింపుగా వెళతారు. ఆ తర్వాత దుర్గమ్మ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆచారం పోలీసులకు ఉండడమేంటని కొంతమంది వారి నుంచి ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారట. కానీ అమ్మవారు ఆగ్రహించడంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందంట. ఉత్సవాలు 9 రోజుల్లో పోలీసులు కొంతమంది మాంసం తినకపోవడం, చెప్పులు వేసుకోకపోవడం, నేలపైనే పడుకోవడం వంటి నియమాలు పాటిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారంట. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైనా పోలీసు వారు ఎక్కడ నియమితులైనా వారి కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఆ ఉత్సవాన్ని జరుపుతుంటారని చెప్తుంటారు. అంతే కదా మరి. అమ్మవారి దగ్గర కులమేంటి, మతమేంటి, తల్లి కాపాడు అని వేడుకోగానే ఆ బ్రిటిష్ వారిని, అతని కుటుంబాన్ని కాపాడింది ఆ దుర్గమ్మ. అతను ఏ కులం, ఏ మతం, అమ్మను నమ్మి మనసారా ప్రార్థిస్తే మీకు అండగా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది. ఒకప్పుడు బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన చింతామణి కాలనీని చూడ్డానికి భక్తులు వణికిపోయేవారు. 18 బాహువులతో, ఎర్రటి పెద్ద కళ్ళతో, నాలుకతో, ఒక చేత్తో మొండెం నుంచి వేరు చేసిన తలను పట్టుకుని మెడలో కపాలాన్ని ధరించి అతి భయంకరంగా ఉండేది. ఒకప్పుడు అమ్మవారు బలి కోరేదంట. అందుకే ఒంటరిగా భక్తులు కాళీమాత వెలిసిన ప్రదేశానికి వెళ్లే ధైర్యాన్ని కూడా సాహసంగాని చేసేవారు కాదు. అంతటి ఉగ్ర రూపాన్ని ఎలా శాంతింపచేశారు?
ఆ భయంకరమైన రూపాన్ని కనకదుర్గ అమ్మవారిగా ఎలా మార్చారో చాలా మందికి తెలియని అసలు నిజాలు ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాము. 5-6 శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతి బండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసింది. ఆ విగ్రహ రూపాన్ని చూసే శక్తి సామాన్య ప్రజలకు ఉండేది కాదు. అప్పుడు అమ్మవారు బలి కోరేదంట. సాయంత్రం అయితే చాలు ఉపాసనకు వచ్చేదంట. గలగల గజ్జెల శబ్దాలతో చీకట్లో తిరిగేదంట. సాయంత్రం 6 దాటాక ఎవ్వరూ కూడా వారి తలుపులు తీసేవారు కాదు. అప్పట్లో మాధవ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవారు. అతడికి అమ్మవారంటే ఎనలేని భక్తి ప్రబుద్ధుడు. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవారు. అతనికి సంతానం లేకపోవడంతో రోజు అమ్మవారి చెంతకు చేరుకుని పూజలు చేసేవాడు. అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఇదంతా కాళీమాత అనుగ్రహమేనని అతడు అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ పిల్లవాడి పెరిగి పెద్దవుతూ ఎంతో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు ఆ యువకుడు కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకుని సవారి చేస్తూ ఇంద్రకీలాద్రి వైపు వెళ్ళాడు. అలా సవారి చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వచ్చింది. అదే సమయంలో కొండపైన నిరుపేదైన ఒక స్త్రీ తన ఇంట్లో వారి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో ఆమె తన పిల్లల్ని తీసుకుని గబగబా అక్కడి నుంచి కొండ దిగుతూ వస్తుంది. యువరాజు కూడా అమ్మ ఉపాసనకు వచ్చే వేళ అవుతుంది కదా అని రథ వేగాన్ని పెంచాడు. అసలే సంధ్యావేళ, పైగా కొత్త గుర్రం దూకుడికి దారంతా దుమ్ములేస్తూ వచ్చింది. దాంతో పిల్లాడు ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం వైపు వస్తాడు. యువరాజు చూసుకోకపోవడంతో ఆ రథం పిల్లాడు శరీరంపైకి ఎక్కి దూసుకుపోతుంది. అంతలో ఆ బిడ్డ తల్లి గట్టిగా కేకలు వేసింది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లాడు ఒళ్ళంతా రక్తం. తల్లి చేతుల్లోనే ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లాడి కళేబరాన్ని తన 2 చేతులతో ఎత్తుకుని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన మాధవవర్మ కోటకు చేరుకుంటుంది. అక్కడున్న ధర్మగంటలు గనగన మోగిస్తుంది. ఎవరికి ఆపద వచ్చిందన్న భావంతో మాధవవర్మ పరుగు పరుగున అక్కడికి చేరుకుంటాడు. ఆ తల్లి పడుతున్న బాధను ఆ రాజు చూడలేకపోయాడు. తల్లి జరిగిన విషయమంతా కూడా ఆ రాజుతో చెప్తుంది. నీ బిడ్డ ప్రాణం తీసిన అతడు ఎవడైనా సరే రేపు సాయంత్రం వేళకు వాడి తల తెగిపడుతుందని ఆమెకు మాట ఇస్తాడు. కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏమిటంటే తెలియకుండా ప్రాణాన్ని తీసింది యువరాజేనని. భటులను పంపించి విషయం ఆరా తీయగా మొత్తం బయటపడుతుంది. ధర్మపరుడైన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానమైన శిక్ష పడాల్సిందే అనుకుంటాడు. అందుకు యువరాజు తన తండ్రితో, మహారాజా, నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. మీరు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తానని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తారు. మంత్రులు రాజకుటుంబంలో ఉన్నవారు ఎంత వారించినా వారు వినలేదు. ఆ పిల్లాడు ఏ చోటైతే చనిపోయాడో అదే చోటున యువరాజును తీసుకువెళ్తారు. జనాలు గుమ్మగూడారు. రాజు ఆదేశించిన సైనికులకి ఆ యువరాజు చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవవర్మ తన సొంత చేతితో కత్తి పట్టుకుని ఆ యువరాజును తన చేతితో నరికేస్తాడు. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దంగా మారింది. చనిపోయిన ఆ బాలుడు పక్కనే ఉన్న యువరాజు శరీరం రక్తాసిక్తమై పడి ఉంది. అక్కడ ఉన్న వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని మప్పులు గర్జిస్తున్నాయి. అంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుంచి కనక వర్షం కురిపించింది. చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణాలు వర్షపు చినుకుల్లా పడుతుంటే జనాలు వాటిని పోగేసుకుంటున్నారు. ఆపుకుంటున్న కన్నీళ్లు రాజకళ్ళలో ఒక్క ఉదుటిని పొంగాయి. ఆ కారు మేఘాల వైపు చూశాడు. అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్లుగా కనిపించింది. తల్లి, నీ వరప్రసాదం వల్ల పుట్టిన నా పుత్రుడిని నీవే బలి కోరావా? అంతటా అతన్ని పుట్టించడం ఏల తల్లి అని విలిపించాడు. దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లుగా ఉరుములు ఉరిమి ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన మహారాజు, ఆ పిల్లాడు ఇద్దరు ప్రాణాలతో తిరిగి వచ్చారు. ఆ వింతలు చూసిన జనాల గుండెల్లో ఏదో అనిర్వచనీయమైన భావం కలిగింది. చనిపోయి తిరిగి బ్రతికిన కుమారుడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ అక్కును చేరాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యువరాజును పట్టుకుని రాజు గట్టిగా ఏడ్చేశాడు. నన్ను క్షమించి తండ్రి అని యువరాజు గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు అమ్మవారు కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. కానీ అమ్మవారి ఉగ్ర రూపం ఆ తర్వాత కాలంలో కూడా అలాగే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత
అమ్మవారిని శాంతింపచేయడానికి ఒక సిద్ధపురుషుడు వచ్చాడు. ఆయనే ఆదిశంకరాచార్యులు. వారు ఆయన ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు చేసి అమ్మవారిని శాంతింపచేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఉగ్ర రూపంలోని కలలను మార్పు చేసి ఎక్కడా తెలియని చోట నిక్షిప్తం చేశారు. మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో 4 అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, ఇప్పుడున్న విగ్రహం కూడా అదేనని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా శ్రీచక్రం బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అలాగే ఉంది. ఇప్పటికీ కూడా కనకదుర్గమ్మ రాత్రిపూట విజయవాడలో ఉపాసకుల దగ్గరికి వస్తుందని, ఆ విషయం సీసీటీవీ కెమెరాలో ఈ మధ్య కాలంలో కూడా రికార్డ్ అయ్యిందని చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, ఆ మహిషాసుర మర్దిని రూపం ఇప్పటికీ అలాగే ఒక గృహంలో ఉందని, అర్చకులు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారని చెప్తుంటారు. అక్కడ సామాన్య ప్రజలకు అమ్మను దర్శనం చేసుకునే అనుమతి ఉండదని చాలామంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా అమ్మవారిని శాంతింపచేసిన శ్రీ శంకరాచార్యుల వారిని మనసారా స్మరించుకుందాం. ఆ ముగ్గురమ్మల మూలకటమ్మని మనసారా వేడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ యొక్క మహిమల గురించి మనం తెలుసుకున్నాం కదా. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.